హలో ఎవ్రీవన్. గైస్, మీరు నెక్స్ట్ 4-5 ఇయర్స్‌కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అలా అయితే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మీకు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చాయిస్ అవుతది. ఎందుకో చెప్పనా? మీకు ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్ ఎంచుకున్నారనుకోండి. స్మాల్ క్యాప్ ఫండ్‌లో మీకు రిస్క్ అనేది ఎక్కువ ఉంటది. అదే పోనీ లార్జ్ క్యాప్ ఫండ్ చూస్ చేసుకుందామంటే అందులో రిటర్న్స్ అనేవి తక్కువగా కనబడతాయి. సో, ఈ విధంగా చూసుకుంటే మీకు మిడ్ క్యాప్ ఫండ్ అనేది బెస్ట్ అవుతది గైస్. అండ్ మేజర్‌లీ ఎప్పుడైనా మిడ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఒక రీజనబుల్ ఎక్స్‌పెక్టేషన్ అనేది పెట్టుకోండి. అంటే మీకు ఒక 12-15% వస్తే చాలు అన్న ఉద్దేశంలో ఉండండి. అప్పుడే మీకు ఫ్యూచర్‌లో ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అయినా మనకి మంచిగా ఉంటదనమాట. లేదంటే మళ్ళీ మధ్యలో మనకి అదొక అన్‌సాటిస్ఫాక్షన్ వచ్చి మళ్ళీ ఒక జంప్ తీసుకోవడం అనేది అవుతుంటుంటదనమాట మ్యూచువల్ ఫండ్స్‌లో. సో, ఎటువంటి డిలే లేకుండా మనం బెస్ట్ పెర్ఫార్మింగ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏంటనేది తెలుసుకుందాం. ప్రెజెంట్ మనం ఇక్కడ చూసుకుంటే క్లియర్‌గా మనకి 29 యాక్టివ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి గైస్. అందులో ఫస్ట్ క్వెషన్ ఇప్పుడు మన బుర్రలో ఏంటొస్తది? ఏది బెస్ట్ పెర్ఫార్మింగ్ అనేది మనం తెలుసుకోవాలి. అవునా? అందులో ఫస్ట్ చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్‌లో మనకి మోతిలాల్ ఓస్వాల్ అనేది 56.1% అనేది ఇచ్చింది రిటర్న్స్. అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మీరు 1,00,000 లంప్ సమ్‌లో గాని ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్టయితే అది ఇప్పటికి ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 1,56,100. సో, ఆ 56,100 అనేది మనకి రిటర్న్స్ అనమాట. సో, ఇప్పుడు ఈ ఒక్కటి చూసి ఈ లాస్ట్ 1 ఇయర్ లేదంటే ఈ 3 ఇయర్స్ లేదంటే పోనీ 5 ఇయర్స్ చూసి మనం ఈ ఫండ్‌ని చూజ్ చేసేసుకోవచ్చా అంటే క్లియర్‌లీ నో గైస్. ఎందుకంటే మీరెప్పుడైనా ఓన్లీ రిటర్న్స్‌ని చూసి మ్యూచువల్ ఫండ్‌ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఎప్పుడైనా మనం మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక కంప్లీట్ అనాలిసిస్ చేసుకోవాలి గైస్. అందులో రిస్క్ అనాలిసిస్ ఇంకా చాలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. నేను ఈ వీడియోలో డేటా అంతా సేకరించడానికి నాకు కొన్ని గంటలు పడింది. మీకు జస్ట్ ఒక 10-15 మినిట్స్ లోపే మీ ముందు పెట్టేస్తున్నాను. సో, వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి ఎటువంటి స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఇది మనం లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం గైస్. ఇది నేను హార్స్ పెట్టడానికి కూడా ఎందుకు రీజన్ అంటే ఇది మన ఇన్వెస్ట్‌మెంట్. ఫ్యూచర్‌లో మనం కష్టపడుతుంది దేనికో డబ్బుల కోసం. ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటున్నాం. అంటే మనకి చాలా ఇంపార్టెంట్ మెట్రిక్స్. ఈ మెట్రిక్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఎప్పటికప్పుడు లైవ్‌లో కలెక్ట్ చేసి మీ ముందు వీడియో కింద ప్రెజెంట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను ఈ 29 మ్యూచువల్ ఫండ్స్ స్టెప్ బై స్టెప్ కంపేర్ చేసుకుంటే అందులో ఫస్ట్ మనం చూసుకుంటే స్టేబుల్ రిటర్న్స్ ఏవి జనరేట్ అయిందో చూసుకుందాం. ఈ బెంచ్ మార్క్ నంబర్‌తో. నెక్స్ట్ రిస్క్ అనాలిసిస్ ఉంటది. లైక్ సార్టినో, షార్ప్ రేషియో, బీటా ఇవన్నీ కూడా మనకు వాలటాలిటీ, డీవియేషన్‌లు ఎలాగవుతున్నాయి, ఎంత పైకి కిందకి ప్రొటెక్షన్ ఉంది, మనకి ఇవన్నీ కూడా క్లియర్‌గా అందులో మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ మనం ఫిల్టరింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఫిల్టర్ ఏంటి? ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినప్పుడు ఆ ఫండ్ అనేది లేదంటే ఆ కంపెనీ అనేది కొంచెం పెద్దదవ్వాలి. అవునా? అలాంటిది ఇక్కడ మనకి ఈ మ్యూచువల్ ఫండ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది ఉంది. ఇది చూసారా ఎంతుందో? 319.49 క్రోర్స్. సో, ఇది చాలా తక్కువ అమౌంట్‌తో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ మనకి ఇలా తక్కువ ఫండ్ ఉండడం వల్ల మనకు కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటదనమాట. సో, మనం ఈ ఫండ్స్‌ని ఫస్ట్ మనం ఫిల్టర్ ఔట్ చేసేద్దాం. అంటే ఈ ఫండ్స్‌ని తీసేద్దాం. అండ్ నెక్స్ట్ ఫిల్టర్ చూసుకుంటే నేనిక్కడ లాస్ట్ 5 ఇయర్స్‌లో ఏ ఫండ్ అయితే ఉందో ఆ ఫండ్‌నే నేను కన్సిడర్ చేస్తున్నాను గైస్. బేసికల్లీ 3 ఇయర్స్ ఫండ్‌ని కూడా తీసుకోవచ్చు. అంటే లాస్ట్ 3 ఇయర్స్ కన్నా ముందు ఏ ఫండ్ అయితే లేదో ఆ ఫండ్‌ని నేను తీసేయొచ్చు. కానీ నేను లాస్ట్ 5 ఇయర్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా నెక్స్ట్ 4-5 ఇయర్స్ అండ్ నా ఫండ్ కూడా కొంచెం సేఫ్‌గా ఉండాలి. మంచి ఫండ్ అయ్యి ఉండాలి. రిటర్న్స్ కూడా మనం ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఎప్పుడైనా మెట్రిక్స్ అనేవి క్లియర్‌గా కనబడ్డాయి అనుకోండి. మనకప్పుడు అనాలిసిస్ చేసుకోవడానికి బావుంటదనమాట. అందుకనే నేను 5 ఇయర్స్‌ని కన్సిడర్ చేసుకొని 5 ఇయర్స్ కన్నా ముందు ఏ ఫండ్ అయితే లేదో ఆ ఫండ్‌ని రిమూవ్ చేసేస్తున్నాను. సో, ఇప్పుడు ఆ ఫిల్టర్స్ అన్నీ అప్లై చేసుకున్నాక మనకి ఔట్ ఆఫ్ 29 ఫండ్స్ 23 ఫండ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ 23 ఫండ్స్‌లో మనం ఇప్పుడు యాడ్ చేసుకోబోయే నెక్స్ట్ ఫిల్టర్ ఏంటంటే క్లియర్‌గా ఏ ఫండ్ అయితే బెంచ్ మార్క్‌ని బీట్ చేస్తుందో లాస్ట్ 5 అండ్ 10 ఇయర్స్‌లో ఆ ఫండ్‌ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు హైలైట్ చేసి చూపిస్తాను క్లియర్‌గా చూడండి. సో, ఇప్పుడు క్లియర్‌గా చూసారా? ఏ ఫండ్ అయితే ఈ బెంచ్ మార్క్ నంబర్ అంటే ఈ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 కన్నా హై ఉందో అది గ్రీన్ కలర్‌లో ఉంటాయి. ఏ ఫండ్ అయితే ఈ నిఫ్టీ మనకి బెంచ్ మార్క్ కన్నా తక్కువ ఉందో దానికి రెడ్ కలర్‌లో ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా ఎడిల్‌వైస్, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్వెస్కో ఇవన్నీ కూడా మనకి లాస్ట్ 5 ఇయర్స్‌లో అండ్ 10 ఇయర్స్‌లో రెండిట్లో కూడా మనకి బెంచ్ మార్క్‌ని బీట్ చేశాయి. సో, ఏదైతే బెంచ్ మార్క్‌ని బీట్ చేయలేదో ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి మిరా అసెట్ అనేది 10 ఇయర్స్ ముందు లేదు. అండ్ లాస్ట్ 5 ఇయర్స్‌లో 27.35 27.35% అండ్ అది బెంచ్ మార్క్‌ని కూడా బీట్ చేయలేదు. సో, దాన్ని నేను కన్సిడర్ చేయను. అండ్ ఇక్కడ చూసుకుంటే పీజీఐఎం లాస్ట్ 5 ఇయర్స్‌లో మంచిగా బెంచ్ మార్క్‌ని బీట్ చేసింది. కానీ 10 ఇయర్స్‌లో బీట్ చేయలేదు. అందుకే నేను దీన్ని తీసుకోను. మోతిలాల్ ఓస్వాల్ అనేది లాస్ట్ 5 అండ్ 10 ఇయర్స్ బీట్ చేసింది. అండ్ ఇక్కడ నిప్పాన్ ఇండియా లాస్ట్ 5 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ బీట్ చేసింది. సో, వీటిని నేను ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ మన రిస్క్ అనాలిసిస్‌కి తీసుకొని ఇప్పుడు క్లియర్‌గా మనం రిస్క్ అనాలిసిస్ అనేది చేసుకుందాం.
సో గైస్ రిస్క్ అనాలిసిస్ అంటే ఏం లేదు. నేను పెట్టుకున్న వర్డ్. యాక్చువల్లీ రిస్క్ అనాలిసిస్ అంటే ఏంటంటే రిస్క్ రేషియోస్ అన్నీ ఉంటాయి. మనకి సార్టినో, షార్ప్ రేషియో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ మెట్రిక్స్ అన్నీ ఏంటి? మనకి మార్కెట్ వాలటిలిటీ అవుతున్నప్పుడు ఈ ఫండ్ ఎలా రియాక్ట్ అవుతుంది? సో క్లియర్‌గా చూసుకుంటే మనకి ఔట్ ఆఫ్ 23 ఫిల్టరైజేషన్స్‌లో మనకి 7 ఫండ్స్ మిగిలాయి. క్లియర్‌గా మనకి లాస్ట్ 5 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ రిటర్న్ జనరేట్ చేసినవి, బెంచ్ మార్క్‌ని బీట్ చేసినవి. ఇప్పుడు ఫస్ట్ రేషియో మనం డిస్కస్ చేసుకుందాం. మనకి రిస్క్ అనాలిసిస్‌లో. ఫస్ట్ వన్ చూసుకుంటే షార్ప్ రేషియో. షార్ప్ రేషియో అంటే ఏం లేదు గైస్, సింపుల్. ఇప్పుడు మనకి ఈ ఫండ్ అనేది ఎంత రిటర్న్ జనరేట్ చేసిందో ఆ ఫండ్ మైనస్ మనకి రిస్క్ ఫ్రీ రేట్ అని ఉంటదనమాట. అంటే ఇప్పుడు మీరు ఎఫ్‌డిలో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి. ఒక 6% వస్తది కదా మనకి. అంటే సేఫ్ సైడ్. మనకి రిస్క్ ఏం లేదు. మన రూపాయి కూడా పోదు. 6% బై డిఫాల్ట్ మనకు వచ్చి పడతది బ్యాంక్‌లో. ఆ 6% మైనస్ చేస్తారనమాట. చేసి స్టాండర్డ్ డీవియేషన్ డినామినేటర్ కింద పెట్టుకొని కాలిక్యులేషన్ అనేది జరుగుతుందనమాట. సో, ఈ కాలిక్యులేషన్ అంతా వద్దు అంటే సింపుల్‌గా మీకు అర్థం అవ్వాలంటే 1:1 రిస్క్ రివార్డ్. అంటే మీకు ట్రేడింగ్‌లో ఉన్నోళ్ళకైతే క్లియర్‌గా అర్థమవుతది. ఎవరైతే లేదో వాళ్ళ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనకి హెచ్‌డిఎఫ్‌సి ఉంది. 1.51 ఉంది. అంటే ఇక్కడ ఏంటి? మీరు రూ. 1 రిస్క్‌కి మీకు రూ. 1.51 వచ్చిందని. అర్థమైందా మీకు కాన్సెప్ట్? అలా ఇక్కడ మోతిలాల్ ఓస్వాల్ ఉంది. రూ. 1 మీరు రిస్క్ పెట్టారు. అందులో 1.75 వచ్చింది. సో, ఓవరాల్ 1 కన్నా ఎక్కువ ఉంటే కొంచెం మంచిది. ఇంకా ఎంత హైయెస్ట్ ఉంటే మనకి అంత రిటర్న్ అనేది జనరేట్ చేసి మంచిగా మనకు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుందన్నమాట సింపుల్‌గా చెప్పాలంటే. సో, రిస్క్ రివార్డ్ అనేది మనకి ఎక్కువ ఇస్తుంది రిస్క్ చూసుకుంటే. ఇక్కడ మనకి హైయెస్ట్ అనేది నేను క్లియర్‌గా ఓవరాల్ అన్నీ కలిపి ఒకేసారి మార్క్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, క్లియర్‌గా వినండి. ఫస్ట్ 1.75 ఇది హైయెస్ట్. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి. ఆ నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి ఎడెల్‌వైస్ అండ్ నిప్పాన్. ఈ 2 చూసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్‌గానే ఉన్నాయి. సో, ఇవి మనకి షార్ప్ రేషియోలో కొంచెం మంచిగా హై అడ్వాంటేజెస్‌లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే సార్టినో రేషియో. సార్టినో రేషియో ఏంటంటే ఏం లేదు, సింపుల్. షార్ప్ రేషియో లాగే ఇది కూడా. కాకపోతే ఇక్కడ సార్టినో రేషియో అంటే ఏంటంటే ఇది స్టాండర్డ్ డీవియేషన్‌తో, ఇప్పుడు మనం షార్ప్ రేషియోలో స్టాండర్డ్ డీవియేషన్‌తో కదా మనం డినామినేట్ చేసుకుంటున్నాం. అలా ఇక్కడ డినామినేటర్ ఏముంటదంటే డౌన్ సైడ్ డీవియేషన్ ఉంటదనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఫండ్ ఉంది. మనం ఇప్పుడు ఈ నిప్పాన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసాం. ఎవ్రీ ఇయర్ మనకి 10% అనేది రిటర్న్ వస్తుంది. అలా ఒక ఇయర్ -5% వచ్చిందనుకోండి. ఆ 5%ని ఇక్కడ డినామినేటర్ కింద తీసుకుంటది. అంటే మీకు కాన్సెప్ట్ అర్థమైందా? నెగెటివ్ డీవియేషన్ కింద చూసుకుంటదనమాట. ఇన్ సింపుల్ చెప్పాలంటే మీకు సార్టినో రేషియో వల్ల ఏం తెలుస్తదంటే మీ ఫండ్ ఎంత ప్రొటెక్ట్ అయ్యి ఉంది లాసెస్‌లోకి వెళ్ళినప్పుడు అనేదనమాట. దీనివల్ల మీకు తెలుస్తది. ఇక్కడ కూడా మీకు దీనిలాగే షార్ప్ రేషియో లాగే ఎంత హైయెస్ట్ ఉంటే అంత మంచిది. అలాగే ఇక్కడ చూసారా? ఇక్కడ కూడా మనకి ఫస్ట్ వచ్చేసి మోతిలాల్ ఓస్వాలే. సార్టినో రేషియోలో కూడా సో, షార్ప్ రేషియో అండ్ సార్టినో రేషియో హైయెస్ట్ వచ్చేసి మనకు మోతిలాల్ ఓస్వాల్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ అయింది. మనకి ఇన్ కేస్ రిస్క్ అండ్ రివార్డ్‌తో పోలిస్తే. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ చూసుకుంటే సార్టినోలో మనకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఇక్కడ కూడా సెకండ్ ఇదే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే హైయెస్ట్ వచ్చేసి ఎడిల్‌వైస్ చూసుకుంటే మనకి 2.52 ఉంది. సో, ఇదనమాట మనకి షార్ప్ అండ్ సార్టినో రేషియోస్. ఇప్పుడు మనం బీటా అనేది ఏంటనేది చూసుకుందాం. బీటా అంటే ఏంటంటే ఇప్పుడు ఆ బెంచ్ మార్క్‌తో ఎంత వాలటైల్ అవుతుంది అనేది బీటా చెప్తుందనమాట. ఇప్పుడు ఆ బెంచ్ మార్క్ ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 150. అది ఇప్పుడు 1% మూవ్ అయిందనుకోండి. ఇది 0.8% మూవ్ అవుతది. అర్థమైందా మీకేంటి? 0.84% మోతిలాల్ ఓస్వాల్. ఎగ్జాంపుల్ కదా మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలి. ఒక ఇమాజినేషన్ క్రియేట్ అవ్వాలని చెప్తున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే మన బెంచ్ మార్క్‌తో మన ఫండ్ అనేది ఎలా మూవ్ అవుతుంది? ఎంత వాలటైల్ అవుతుంది బెంచ్ మార్క్‌తో పోలిస్తే అనేది ఈ బీటా చెప్తదనమాట. ఈ మెట్రిక్ ఎందుకు చూస్తారంటే వాలటైలిటీ కొంచెం తక్కువ అవ్వాలనమాట బేసికల్లీ. 1 కన్నా తక్కువ ఉంటే కొంచెం మంచిది. సో, ఇక్కడ క్లియర్‌గా లోయెస్ట్ చూసుకుంటే మనకి కొటాక్. కొటాక్ మనకి 0.81తో లోయెస్ట్ ఉంది. ఆ నెక్స్ట్ లోయెస్ట్ చూసుకుంటే మనకి మోతిలాల్ ఓస్వాల్. సో, మోతిలాల్ ఓస్వాల్ వరుసగా 3 కూడా మనకి టాప్ పర్ఫార్మింగ్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టు బీటాలో ఏంటి? మనం బెంచ్ మార్క్‌తో కంపేర్ చేసుకున్నాం. దాన్ని బట్టి ఎంత వాలటైల్ అవుతుందో చూసుకున్నాం. స్టాండర్డ్ డీవియేషన్ వల్ల ఏం తెలుస్తదంటే మనకి ఇంకా బెంచ్ మార్క్‌తో కంపారిజన్ ఉండదనమాట. ఇప్పుడు కొటాక్ ఫండ్ ఉంది. ఈ కొటాక్ ఫండే దాని ఓవరాల్‌లో ఎంత యావరేజ్ ఇచ్చింది. ఇప్పుడు ఒక 10% అనేది దాని యావరేజ్ ఉందనుకోండి. లాస్ట్ 10 ఇయర్స్‌లో 10% రిటర్న్స్. ఎగ్జాంపుల్ ఆ 10%కి ఎంత దూరంలో ఉంటుంది? ఎంత దగ్గరలో ఉంటుంది? ఇది అంతా కూడా మనకు స్టాండర్డ్ డీవియేషన్ వల్ల తెలుస్తుందనమాట. సో, పైకి కిందకి, పైకి కిందకి ఎళ్తుంటూ ఉంటే మనకక్కడ ఏమవుతది? స్టాండర్డ్ డీవియేషన్ అనేది పెరిగిపోతది. అంటే ఇదొక స్టెబుల్ రిటర్న్స్ అనేది ఇవ్వట్లేదు. పైకి కిందకి ఒకసారి 15% ఇస్తుంటే ఒకసారి 7%, 6% ఇలాగే ఇస్తుంది. సో, ఎప్పుడైతే మనకి స్టెబుల్‌గా ఒక 8, 9, ఒక 10, 11, 12, 9, 10 ఇలా ఇస్తుందనుకోండి.
అప్పుడు మనకి స్టాండర్డ్ డీవియేషన్ అనేది మంచిగా పర్ఫామ్ అవుతది. సో, అందులో మనకి మంచిగా ఉండేది క్లియర్‌గా చూసుకుంటే కొటాక్. సో, కొటాక్ అనేది మనకి స్టాండర్డ్ డీవియేషన్ అండ్ బీటాలో బీట్ చేసింది. సో, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఇది క్లియర్‌గా మనకి కొంచెం సేఫ్ సైడ్ ఎక్కువ డీవియేట్ అవ్వకుండా కన్సిస్టెన్స్ రిటర్న్స్‌తో అలా నెమ్మదిగా పైకెళ్తున్న ఫండ్ కొటాక్. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్‌లో నెక్స్ట్ హైయెస్ట్ చూసుకుంటే ఇన్వెస్కో ఉంది. ఇన్వెస్కో కన్నా నెక్స్ట్ హైయెస్ట్ చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి. సో, ఇక్కడ మనకి హెచ్‌డిఎఫ్‌సి, కొటాక్ అండ్ మోతిలాల్ ఇవన్నీ కూడా కరెంట్‌లీ బీట్ చేస్తుంటూ కనబడుతున్నాయి. అవునా? అండ్ నెక్స్ట్ లాస్ట్ చూసుకుంటే ఎక్స్‌పెన్స్ రేషియో. ఎక్స్‌పెన్స్ రేషియో అంటే ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు మనం ఏ ఫండ్‌నైతే తీసుకున్నామో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇన్వెస్ట్‌కో ఫండ్‌ని కొన్నారనుకోండి. 1 ఇయర్ అయ్యాక మీకు 10% అనేది రిటర్న్ జనరేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీ ఓవరాల్ ఎస్ఐపి అమౌంట్ 1,00,000 అయ్యింది. కానీ మీ పోర్ట్‌ఫోలియోలో వచ్చేసి 1,10,000 ఉంది. సో, ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత యాడ్ అయినట్టు మీ ఇంట్రెస్ట్ 10%. అవును కదా! ఇప్పుడు 10%లో మీకు యాక్చువల్‌గా వచ్చింది ఎంత అనుకుంటున్నారు? 10.58% మీకు రావాల్సింది. కానీ ఆ 58% అనేది మీకు ఎక్స్‌పెన్స్ రేషియో. అంటే ఆ ఫండ్ మెయింటైన్ చేస్తున్నందుకు చార్జెస్ కింద కట్ చేసుకొని మీకు మిగతా రిటర్న్స్ అనేవి మీ అకౌంట్‌లో ఉంటదనమాట. ఇది డైరెక్ట్‌గా మీ కళ్ళ ముందు కనబడదు. ఇది బ్యాక్ ఎండ్‌లో జరుగుతుంటూ ఉంటదనమాట. ఈ ఎక్స్‌పెన్స్ రేషియో అనేది. సో, ఇది మనకి ఎక్స్‌పెన్స్ రేషియో అనమాట. అంటే చాలా రూమర్స్ నడుస్తుంటున్నాయి. దాని మీద కూడా నేను ఫ్యూచర్‌లో ఒక వీడియో కవర్ చేస్తాను. ఏంటి మనకి ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువుంటే మనకి అది చాలా మైనస్ పెద్దగా ఏమి ఉండదు అని. అలాగే ఏం లేదు. ఎక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్నా ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తది గైస్. అదొకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా. మీరు ఫండ్ అనేది ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌పెన్స్ రేషియోస్ చూసి ఇలా ఈ స్టాండర్డ్ డీవియేషన్స్, షార్ట్‌నర్స్ ఓన్లీ ఇలా ఒక్కొక్క మెట్రిక్ చూసి ఎప్పుడు కూడా ఫండ్‌ని ఎంచుకోకూడదు. అందుకనే మనం ఎంత అనాలిసిస్ అనేది చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ వన్ చూసుకుంటే రోలింగ్ రిటర్న్స్ గైస్. రోలింగ్ రిటర్న్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫండ్‌కి ఇప్పుడు మనం సీఏజీఆర్ వల్ల ఏం తెలుస్తది? లాస్ట్ 3 ఇయర్స్ ఏం జరిగిందనేది తెలుస్తది. అదే 5 ఇయర్స్ సీఏజీఆర్ చూసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో ఏం జరిగిందో తెలుస్తది. అదే కన్సిస్టెంట్‌గా 3 ఇయర్స్ ముందు ఎలా జరిగింది? అంటే ఇప్పుడు ఏం లేదు సింపుల్‌గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఇదే మంత్ డిసెంబర్. డిసెంబర్ 2024 అవును కదా! అలాగే మనం 3 ఇయర్స్ ముందుకెళ్తే ఎప్పుడొస్తది? డిసెంబర్ 2021 అవునా? సో, ఇప్పుడు ఆ 3 ఇయర్స్ యొక్క మనకి ఎంత రిటర్న్ జనరేట్ చేసిందో మనకి సీఏజీఆర్ వల్ల తెలుస్తది. అదే మనం రోలింగ్ రిటర్న్స్ వల్ల ఏం తెలుస్తదంటే, ఈ 3 ఇయర్స్‌తో పాటు ఇప్పుడు మనం 2023కెళ్ళామనుకోండి. 2023 డిసెంబర్‌లోకెళ్తే మనకు అక్కడి నుంచి పాత 3 ఇయర్స్ ఏం జరిగింది? అది మనకు తెలుస్తది ఈ రోలింగ్ రిటర్న్స్ వల్ల. ఇప్పుడు 2023కి అలాగే తెలుసుకోవచ్చు. 2022కి కూడా అలాగే తెలుసుకోవచ్చు. సో, మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా క్లియర్‌గా. ఆ లాస్ట్ 3 ఇయర్స్‌కి ఏం జరిగింది? ఇప్పుడు లాస్ట్ ఇయర్‌కెళ్ళి ఆ ముందు 3 ఇయర్స్. అంటే 2022కెళ్ళి ఆ ముందు 3 ఇయర్స్ ఏం జరిగింది? ఇలా మనకి రోలింగ్ రిటర్న్స్ వల్ల తెలుస్తాయి. సో, దీనివల్ల మనకేం తెలుస్తదంటే, కన్సిస్టెంట్‌గా రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుందా లేదా అనేది ఈ ఫండ్ తెలుస్తదనమాట. అండ్ నేను దీనికి ఈ రోలింగ్ రిటర్న్స్‌కి తీసుకోవడానికి క్లియర్‌గా ఏ వెబ్‌సైట్ వాడానంటే అడ్వైజర్ కోచ్ గైస్. అడ్వైజర్ కోచ్‌లో మీకిక్కడ క్లియర్‌గా ఏం లేదు. మ్యూచువల్ ఫండ్ రిసర్చ్‌కొచ్చి ఇక్కడ రోలింగ్ రిటర్న్స్ వర్సెస్ బెంచ్ మార్క్ అని ఉంటది. డైరెక్ట్‌గా దానికి సెలెక్ట్ చేసుకుంటే మనకిక్కడ రోలింగ్ రిటర్న్స్ వర్సెస్ బెంచ్ మార్క్ వస్తది. అండ్ ఇక్కడ నేను క్లియర్‌గా ఎడెల్‌వైస్ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద మీకు చూపించాను. ఇక్కడ చూసారా ఎడెల్‌వైస్ అని కొడితే మనకు డైరెక్ట్‌గా వస్తది ఆ ఫండ్. మనం ఇప్పుడు అది సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా మనం లాస్ట్ 3 ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్ అనేది చూసుకుందాం. దాన్ని ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే సో, ఇప్పుడు మనం క్లియర్‌గా చూసుకుంటే ఫస్ట్ చూసారా? ఇక్కడ డిసెంబర్ 2021 టు డిసెంబర్ 2024 మనకి ఇది ఎంత రిటర్న్ జనరేట్ చేసింది? చూసారా ఆరెంజ్ కలర్‌లో 29.44%. అదే మనం 2023కెళ్దాం. చూడండి. 2023 అంటే ఇక్కడేంటి డిసెంబర్ 2022 నుంచి డిసెంబర్ 2023 ఆ 3 సంవత్సరాలు ఏం జరిగింది? మనకి 30.11% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. అంటే మనకి ఇక్కడ ఏమర్థమైంది? 3 ఇయర్స్‌కి మనకి రిటర్న్స్ అనేవి ఎలా ఉంది అనేది ఈ రోలింగ్ రిటర్న్స్ వల్ల తెలుస్తదనమాట. సో, మనకి క్లియర్‌గా ఈ గ్రాఫ్‌లో ఏం తెలుస్తుంది? మనకి జూన్ నుంచి ఇది కన్సిస్టెంట్‌గా కొంచెం పైకి కిందకి ఉన్నా ఇంకిక్కడ మనకి లాస్ట్ 3, 4 మంత్స్ నుంచి ఇంకే బెంచ్ మార్క్‌ని బీట్ చేస్తుంటూ ఉంది. సో, దీన్ని నేను గుడ్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేశాను. అండ్ కొటాక్‌లో చూసుకుంటే ఇది చూసారా? అంత మంచి పెర్ఫార్మన్స్ అనేది లేదు బెంచ్ మార్క్‌తో పోలిస్తే. క్లియర్‌గా ఈ బ్లూ కలర్ లైన్ అంటే ఏం లేదు. మనకి బెంచ్ మార్క్. బెంచ్ మార్క్‌ని కూడా ఇది సరిగ్గా బీట్ చేయట్లేదు. అండ్ దాని దరిదాపుల్లోనే ఉంటుంది. సో, ఇక్కడ మనకి లాస్ట్ 3 ఇయర్స్ అంటే క్లియర్‌గా చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది? బెంచ్ మార్కే బీట్ చేస్తుంటే బెంచ్ మార్క్ కన్నా తక్కువ పెర్ఫార్మన్స్ అనేది కొటాక్ జనరేట్ చేస్తుంది. అండ్ రీసెంట్‌గా ఇది కొంచెం స్పైక్ అనేది పైకెళ్ళింది. ఎంత 25.56% అండ్ మన బెంచ్ మార్క్ చూసుకుంటే 25.18 ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాయి.
సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకుంటే ఈ ఫండ్ అనేది ఎక్కడ కూడా ఒక మంచిగా బెంచ్ మార్క్‌ని బీట్ చేసి హై పెర్ఫార్మన్స్ అనేది ఇవ్వలేదు. సో, అందుకే నేనేం చేశానంటే ఈ ఫండ్‌ని స్లైట్‌లీ గుడ్ అనేది మార్చేసాననమాట. సో, ఇలా స్లైట్ గుడ్ అనే ఫండ్స్ వచ్చేసి 2 ఒకటి కొటాక్, ఒకటి క్వాంట్. మిగతా ఫండ్స్ అన్నీ కూడా వాటి బెంచ్ మార్క్ కన్నా కొంచెం దూరంలో ఉండి మంచిగానే రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తుంటున్నాయి. అండ్ ఫైనల్లీ గైస్ చూసుకుంటే నేను ఈ గ్రీన్ కలర్‌లో ఆప్షన్స్ అన్నీ కూడా పాజిటివ్స్ అనమాట. అంటే ఈ షార్ప్ రేషియోలో ఏదైతే హైయెస్ట్ ఉంటదో అది గ్రీన్ కలర్‌లో టాప్ 3, ఇందులో టాప్ 3, ఇందులో టాప్ 3 అలా అన్నిట్లో ఏవేవైతే బెస్టో టాప్ 3 కింద మార్క్ చేశాను ఔట్ ఆఫ్ 7. సో, ఇందులో మనం ఫస్ట్ చూసుకుంటే మోతిలాల్ ఓస్వాల్ వెరీ గుడ్ పెర్ఫార్మన్స్ అనేది ఇచ్చింది. క్లియర్‌గా చూసుకుంటే మనకి రోలింగ్ రిటర్న్స్‌లో అండ్ ఈవెన్ షార్ప్, సాటినో, బీటా అండ్ ఈవెన్ నెక్స్ట్ హైయెస్ట్ చూసుకుంటే మనకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఇది కూడా మంచిగా పెర్ఫార్మన్స్ ఇచ్చింది. సో, బెస్ట్‌గా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్‌కి మోతిలాల్ ఓస్వాల్ అండ్ హెచ్‌డిఎఫ్‌సిని కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ గైస్ మేజర్ డిస్క్లైమర్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్‌కి మాత్రమే. నేను ఎటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్ సిగ్నల్స్ ఇవ్వట్లేదు. అండ్ ఎటువంటి రికమెండేషన్స్ కూడా కాదు. మీ ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామన్నా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అయ్యే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అండ్ ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయండి. అండ్ గైస్ ఒక విషయం చెప్పండి, మీరు ఈటీఎఫ్స్‌లో ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారా? ఇన్ కేస్ మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటో తెలీదంటే లెఫ్ట్ సైడ్ ఒక వీడియో పాపప్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా ఈటీఎఫ్స్ అంటే ఏంటో ఐడియా వచ్చేస్తది. ఇన్ కేస్ మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటో తెలుసు, నేను ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే రైట్ సైడ్ పాపప్ అవుతున్న వీడియో చూడండి. అందులో బెస్ట్ ఈటీఎఫ్స్ అంటే ఏవో మీకే తెలిసిపోతాయి. అందులో ఇలాంటి అనాలిసిస్ చేసి బెస్ట్ ఈటీఎఫ్స్ అంటే ఏవో అక్కడ చూపించారు. అండ్ లాస్ట్‌లీ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.